నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. దేశంలో ప్రధాని ఎవరైతే బాగుంటుంది, దేశ భద్రత ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది, మరి రాహుల్ గాంధీ, కేసీఆర్, నరేంద్ర మోడీ. ఇక్కడ చాలామంది ఉన్నారు. నిజామాబాద్కు వచ్చినాం, గంగాస్థాన్లో ఉన్నాం. ఇక్కడ వైస్రాయ్ గార్డెన్ అంటుంది. ఇక్కడ చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం మరి దేశ భద్రత ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది. సార్ నమస్తే. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు డాక్టర్ కొండ ఆశన్న, ఇంటలెక్చువల్ జిల్లా కన్వీనర్. ఇంకేం పని చేస్తుంటారు సార్? నేను కేవలం భారతీయ కిసాన్ సంఘ్ పనిచేశాను ఒక 5 సంవత్సరాలు. జాగృతి ఫౌండర్ అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా కవిత గారిది. తర్వాత కవితతో ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్. చిన్నపిల్లనే గట్స్ మీరు అబ్బా, నేను రిటైర్డ్ ఎంప్లాయ్. పనిచేసారు కలిసి. ఆమెనేమో మీరు గంగాస్థాన్లో ఉన్నారు, ఆమె శ్రీకృష్ణ జన్మస్థలంలో తిహార్ జైల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ నుంచి పోయిన మొదటి మహిళ. మీరు కళ్ళ నుండి దగ్గరుండి కలిసి తిరిగిన వాళ్ళు, ప్రసంగించిన వాళ్ళు, భోజనం చేసిన వాళ్ళు ఏమనిపిస్తుంది? కొంత బాధాకరమే. ఎందుకంటే ఒక స్త్రీగా చేయాల్సింది చేసి తప్పు చేసి శిక్ష పడ్డందుకు బాధ లేదు. ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవించాల్సింది. ఒక స్త్రీగా మనము గౌరవిస్తాం. మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం ఒక స్త్రీని గౌరవించాల్సిందే. ఆమెను గౌరవిస్తున్నాము. కానీ చేసినటువంటి పని ఏదైతుందో అది చాలా స్త్రీలకు అవమానకరం. అది లిక్కరు. అందులో అటువంటి దానిలో ఆడవాళ్ళు ఉండకూడదు. అది చేయడం వల్ల కొంత తలవంపుగా భావిస్తున్నాం. మీరు నిజంగా చెప్పండి సార్, ఆమె చేసిందని భావిస్తారు. ఒకప్పుడు కలిసి మెలిసి ఉద్యమం చేసిన వాళ్ళు. ఆమె ఏమంటుందంటే అది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. అది ఈడీ అరెస్ట్ కాదు, బీజేపీ అరెస్ట్, మోడీ అరెస్ట్ అని అంటారు. తప్పనిసరి అంతా ఒక మహిళను తీసి ఒక ముఖ్యమంత్రి కూతురు తీసుకుపోయి అరెస్ట్ చేయడం అనేది జరగదు. అందులో ఏదో అంటే మాజీ ముఖ్యమంత్రి కూతురు అయిపోయింది లేడు. కానీ ఎందుకంటే ఏ తప్పు లేనిది జరగదు, అందరికి తెలిసిపోయింది. కొంత స్పీడ్ ఎక్కువ, కొన్ని కార్యక్రమాలు చేసేది, చొచ్చుకపోయేది. ఇక 100% మేము కూడా పనిచేసినాం. 4 ఏళ్ళు కష్టపడి వెనక తిరిగినాము, ఖాళీ గజ్జగట్టి ఊరూరికి తిరిగినాము. కానీ మేము సాధించింది ఏం లేదు. ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టేసింది. మేము బీసీలం కాబట్టి బీసీలకు జర కొద్దిగా వ్యతిరేకమే. మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు మరి? నేను 4 సంవత్సరాలకు రియలైజ్ అయినా. ఎన్ని సంవత్సరాలు? నేను 4 సంవత్సరాలు ఉన్నా ఆమెతో. 4 ఏళ్ళు పట్టింది ఆమె తెలుసుకోవడానికి. దూరం నుంచి 2 ఒకరోజు చూస్తే అర్థమైపోతుంది. రామచిలక మాట లే అప్పుడు అంతే. కానీ మాకు మనం అబద్ధం ఆడకూడదు, కానీ మాకు గౌరవించింది. 4 సంవత్సరాలు రెస్పెక్ట్ ఇచ్చింది. తెలియదు. మేమంతా డీప్గా వెళ్ళేవాళ్ళం. నేను తెలంగాణ జాగృతి అధ్యక్షుడు, జిల్లా ఫౌండర్ అధ్యక్షుడిని. అయితే నేను అన్ని విషయాల్లో మేము పట్టించుకునే వాళ్ళం కాదు. నేను కూడా అప్పటికి కూడా ఒక ప్రొఫెషనల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ఉన్నా. గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ఉన్నా కాబట్టి ఆ టైంలో నేను పట్టించుకునే వాళ్ళు కాదు. గౌరవిస్తుండే, మమ్మల్ని గౌరవిస్తుండే, అంతే. సార్, ఎంపీ ఎలక్షన్స్ కొద్దాం. లోక్సభ నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలిస్తే నిజామాబాద్కు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏముందంటే మోడీ చరిష్మా అందరిలో ఉంది. పిల్లని అడుగు, తల్లిని అడుగు, ఒక వృద్ధురాలను అడుగు, ఒక యువకుని అడుగు, ఎవరినైనా, ఒక స్టూడెంట్ని అడిగినా మనకు కావాల్సిన గల్లీలో ఎవరున్నా పర్వాలేదు, కానీ ఢిల్లీలో మోడీ మాత్రం ఉండాల్సిందే అని పూర్తి నిర్ణయించుకున్నారు. 1 సైడ్ ఉంది. ఇక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదు, మోడీ ముఖ్యం అనేటువంటిది ప్రతి హృదయంలో ఉంది. మోడీ గారు చరిష్మతో ఇవాళ ధర్మపురి అరవింద్ గారు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నాడు. ధర్మపురి అరవింద్ మీరు ఓటేస్తారు? 100% ఇస్తాం. 100% వేస్తారు. ఎంపీ అరవింద్ జిందాబాద్. క్యాండిడేట్ గా ఇప్పుడు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి, ధర్మపురి అరవింద్. సరే, మోడీ గారు చరిష్మా కొంచెం పక్కన పెడితే ఈ ముగ్గురిట్లలో ఎవరు బెటర్? ఇప్పుడు పార్టీ పరంగా చూసుకుంటే మేమందరము హిందూవాదులం. ఫస్ట్ మేము హిందూవాదులం. మేము పూర్తిగా నిర్ణయించుకున్నాం, హిందువులను రక్షించేటువంటి పార్టీ ఏదైనా పార్టీకైనా మేము ఓటేస్తాం. దట్ ఈజ్ అందులో మోడీ ఉన్నాడు కాబట్టి మోడీకి తప్ప ఇంకొకరికి వేసే ప్రశ్నే లేదు. ఒక్కొక్కరి చరిత్ర బాగా తెలుసు. జగిత్యాల జీవన్ రెడ్డి మొన్న ముస్లింలందరినీ రెచ్చగొట్టి ఒక ప్రోగ్రాంలో సిఏ
ఎన్ఆర్సీ అవన్నీ ఏమీ లేవు, అవన్నీ తీసుకుపోయి గంగల పడేద్దాం, హిందువులు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పోయేందుకు భయపడతారు అని మనను ఒక చులకనగా మాట్లాడిండు. జీవన్ రెడ్డి సౌమ్యుడు కదా, అంత సౌమ్యుడు కాదు, మహాభయంకరుడు. ఆ వీడియోస్ మీరు కూడా చూశారు, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కానీ మీకు కూడా తెలుసు. 100% భయంకరుడు, క్రూరుడు. హిందువుల మీద హిందువులను ఒక చులకన గడ్డిపోసలాగా తీసి పడేసిండు. ఒకటి వైరల్ కూడా అవుతుంది, ఒక లేడీని బీజేపీ ట్రోల్ చేస్తారా? లేదు, అది వాస్తవమే. ఆమె ఏంటంటే అడిగిండు, అమ్మా నీ ఓటు ఎవరికి వేస్తున్నావు అంటే నేను పువ్వుకి వేస్తున్నా అన్నది. అనగానే చెంప మీదగా కొట్టిండు. అది వైరల్ అవుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళకి వేస్తారు కదా. ఎస్, అంతే. ఇవాళ రేపు ఒక ఊరికి వెళ్తే ఏం అక్షరముక్క రానటువంటి ఒక అమ్మ, ఒక కూలి పని చేస్తున్న అమ్మను కానీ, ఒక కూరగాయలు అమ్ముకుంటున్న అమ్మను కానీ ఎవరిని అడిగినా ఖచ్చితంగా మనకు మోడీ కావాలంటున్నారు. రైట్ అన్న, మోడీ కావాలంటారు. ఓకే. ఎస్. ఇప్పుడు ధర్మపురి అరవింద్ 5 ఏళ్ళలో ఏం చేసిండు? మీరు బీజేపీ వాళ్ళు కొందరు ఓటేమని సాధారణ మరి అరవింద్ కూడా ఏం చేసిండు? 5 ఏళ్ళు గెలిపించినాం కదంటే ఏం చెప్తారు మీరు? 5 ఏళ్ళు గెలిపించినందుకు ఆయన రైల్వే ఓవర్ బ్రిడ్జ్లన్నీ చేసిండు, మామిడి పెళ్ళిళ్ళు చేసిండు, ఇటు ధర్మారం చేసిండు, అక్కడ ఆరుమూర్లో చేసిండు, ఇటు ఇప్పుడు ఇక్కడ ఇది అరసపల్లి చేసిండు. ఫస్ట్ బోర్డు ఖచ్చితంగా తెచ్చిండు. నేను ఇంతకుముందు భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు ఉన్న ఢిల్లీ దాకా వెళ్ళిన ఆయన కూడా. అప్పుడు ఆయన ఏమో అక్కడి నుంచి తీసుకొచ్చిండు. ఇవాళ ఎక్స్పోర్ట్ను పెంచి ఇంపోర్ట్ను తగ్గించారు కాబట్టి 18,000 క్వింటాలకు 18,000 పసుపు, 18,000 చరిత్రలో జరగదు. నేను కూడా పసుపును పండించిన రైతునే, పండించిన రైతును కాబట్టి అప్పుడు మేము 4,000 క్వింటాలు అమ్ముకున్నాం. ఏడుస్తుంటిమి. ఒక్క ఎకరానికి ₹1,00,000 ఖర్చు అయితే మాకు వచ్చేది 70,000 80,000 వచ్చేది. లాస్ అయ్యేది రైతు. ఇవాళ రైతు ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే 18,000 ఎక్కడ, 4,000 ఎక్కడ, 20 క్వింటాలు, 20 18,000 చొప్పున వేసుకుంటే 3,60,000 ఒక ఎకరంలో. ఇంకా తక్కువ. 3,60,000 అంటే 4 లక్షలు వేసుకో. ఎస్, 4 లక్షలు. 10 ఎకరాలు ఉన్న రైతుకు 40 లక్షలు వస్తాయి. 40 లక్షలు వస్తాయి. ఇంకోటి 5 ఎకరాలు 20 లక్షలు. 5 ఎకరాలు పసుపు వేస్తారు, 5 ఎకరాలు వేరే పెట్టి పట్టేస్తారు. ఇప్పుడు ఆయన చేసే పని అది పెద్దది. 20 లక్షలు వచ్చినట్టు. 20 లక్షలు వచ్చినట్టే. 20 లక్షలు అంటే లైఫ్ సెట్ అయినట్టు. మా అంత బ్రహ్మాండంగా రైతులు ఇవాళ ఆనందంగా ఉన్నారు. నేను అదే ఉద్యమం నుంచి వచ్చినాను. నేను కలము చేతబట్టి కావ్యంబ రచింతు, హలము చేతబట్టి పొలము దుందు, కలము హలములందు గనుడ ఆశన్న అని చెప్పుకున్న వ్యక్తిని నేను. మా అరవింద్ గారి యొక్క కార్యక్రమాలు ఇవే కాదు, అనేకమైన పోయిన వారికి ప్రతి వాళ్ళు ఇంకోటి ఫౌండేషన్ ద్వారా, ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా 1,000 మంది చిన్నపిల్లలకు హార్ట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఉచితంగా అందిస్తున్నాడు. లక్షలు గవర్నమెంట్ నుంచి ఏ మాత్రం పైసా లేకుండా ఆయన ఓన్గా చేస్తున్నాడు. అది మామూలు కాదు కదా. నిజామాబాద్ అంతటా ఎవరైనా వచ్చినా పర్వాలేదు, తెలంగాణ ఎవరు వచ్చినా ఖచ్చితంగా నేను ఉన్నాని ముందుకు వస్తున్నాడు. పిల్లలకు ఒక దేవుడు అయింది ఆయన. చేసిండు. నేను ఒక బాబుని తీసుకపోతే చేసిండు. 6 లక్షల ఖర్చు వచ్చింది, 6 లక్షలు భరించేసి. ఇంకోటి సార్ చేసిండు రమేష్ అని, కొంచెం ప్రాబ్లం వస్తే ఆదుకుంటారు. అన్ని రకాలు ఆదుకుంటారు, అదేని కాదు. కొంచెం లేదు బీజేపీ కాదు. మేము మూగ విద్యార్థుల వాళ్ళని కూడా హాస్టల్స్, ఉచిత చదువులు కూడా ఇక్కడ దగ్గర 2-3 శరణాలయాలు ఉంది. ఇంకొకటి సార్, బెటర్ కదా సార్, 3 అభ్యర్థులైనా బెటరు. 3 పార్టీలలో ఈ పార్టీ బెటరు. ఆ 2 పార్టీలకు ప్రధానమంత్రి యోగ్యం లేదు, ఆ అధికారం రాదు. ఇంకొకటి ఈ 5 కొంచెం ముక్కుసూటిగా మాట్లాడితే తప్పితే మిగతా ఏం లేదే. నేను ఆర్ట్ఫుల్గా చెప్తున్నా. 5 సంవత్సరాలు చేసిండు కదా, ఎక్కడన్నా ఒక అవినీతి మచ్చ చూపించుర్రు? ఎక్కడ లేదు. ఆయన చేసిండు పని, చేతనంత వరకు పని చేసిండు. అందరు గుండెలో ఉన్నాడు. ఒక మాట్లాడితే కొద్దిగా గట్టిగా మాట్లాడతారు తప్ప ఆయనది మెత్తనైన మనసే. పబ్లిక్ ఏమనిపిస్తారంటే అబ్బా గట్టిగా మాట్లాడతారు అనుకో. కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే ఆయనకు ఎందరో ఎంపీలు కూడబెట్టుకున్నారు, ప్రజల డబ్బులంతా లాగేసుకున్నారు. కానీ ఇక్కడ దానం చేశాడు కానీ ఎవరి దగ్గర చిల్లర పైసా తీసుకోలే, ఎలాంటి అవినీతి లేదు.
అనేకమైనటువంటి ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. చాలా మంది ఎంతో సంపాదించుకుంటారు. అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, తాతీదే అన్నీ ఉంటాయి. నేను చెప్తున్నాను అవన్నీ ఉంటాయి, కానీ ఈయన దగ్గర అటువంటిది లేదు, అస్సలు నడవదు. తీసుకుపోయి ఇట్లా పాలతు పనులు చెప్పి చెయ్యడు ఎవరి దగ్గర రానియడు, అన్ని కొడతాడు అవసరమైతే. కమిషన్ లేవు, డబ్బులు మిగులుతాయంటే కమిషన్లు లేవు, ఏమీ లేవు, మట్టి ఏది లేదు, భూమి అవన్నీ లేవు. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కోట్ల రూపాయల ప్రజల కోసము అది అట్లా వచ్చిందంటే వాడిని బతకనియడు. అవసరమైతే భయపడతారు సార్. ఎవడన్నా అవినీతి గురించి అన్నాకి చేస్తే చెప్పడానికి ఇది వరకు ఎవరు ముందుకు రాలేదు. మాటలు లేవు, ఆయన అటువంటి దానికి దూరం. కాబట్టి అందుకోసం పబ్లిక్ ఏమున్నారంటే వేస్తారు. ఈ ముగ్గురులో కవిత ఉంటే కష్టమైతే లేదు, అది ఇక అయిపోయింది. ఆ కుటుంబంకే ఫుల్ స్టాప్ పెట్టేసిండు, నూకలు జల్లి. కాబట్టి ఇక వాళ్ళు రాలేరు ఇక రాజకీయంగా. వాళ్ళు చేసుకున్నటువంటి అపరాధాలు గర్వం ఎక్కువ, గమండి అంటారు. ఆ గమండితోనే గంగల కలిసిండు. మరి అది ఏంటంటే వాళ్ళ 1%, 2% ఉన్న వాళ్ళు మొత్తం ఈ 98% ఉన్న వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టిళ్ళు. మాకు మాట్లాడేందుకు కూడా ఇది లేకుండే. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళకు పులిస్ స్టాప్ పెట్టింది వీళ్ళంతా కలిసి. ఇక ఈ ఉద్యమంలో నేను అప్పుడు జేఏసీ కానీ ఉన్నా, కానీ బీఆర్ఎస్ పాపం అట్లేం చేయాలి. ఎవరు గౌరవించేవారు, వాళ్ళ కుటుంబాలంతా గౌరవించేవాళ్ళు. కానీ వెళ్ళిపోయినప్పుడు బీఆర్ఎస్ జాగృతి నుంచి వెళ్ళిపోయినప్పుడు కవిత బాధపడలేదా, మరి అడగలేదా? అడిగింది ఎందుకు వెళ్తున్నావు అని అన్నది. అయినా మళ్ళీ ఏం చేసిందంటే రాష్ట్ర కార్యదర్శిగా పెట్టుకున్నది, నేను వద్దని చెప్పిన. ఆమె మీకేం బాగా తెలివి ఉంది అనిపిస్తుంది మాట్లాడుతుంటే. మరి ఆమె కింద మీరు కార్యదర్శి అండి అంటే అప్పుడు అట్లా వాళ్ళ మామగారు బాగా దోస్తు, వాళ్ళ మామూలుగా పొతంగల్ రామకిషన్ రావు నాకు బాగా. అప్పుడు నేను ఇన్ఛార్జ్ ఎంఈ చేశాను నవ్విపెట్టుకు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం, ఆయన మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, రాయల్ పర్సన్. ఆయన ఏబట్టి నేను అలా దిగిన. ఇప్పుడు నిజంగా ఓపెన్గా చెప్పండి అన్న, కవితకు ఇటు సైడ్ ఏదో భూములు ఉన్నాయి, నీలగిరి చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఉన్నాయి, నవిపేట అవి అని మనకు తెలియదు, ఉన్నాయంటారు. కానీ ఇక్కడే ఇదేది కొత్త కలెక్టర్ సైడు అది చేసింది. డబ్బు అంటే, భూములు అంటే, బంగారం అన్న, వజ్రాలన్న బాగా ఇష్టమే. మీకు కూడా తెలుసు, మైపాల్ యాదవ్ కూడా తెలుసు అవన్నీ. కాబట్టి ఇష్టమే ఆమెకు. జనరల్గా ఆమె అంటారు జనరల్గా. మరి అరవింద్ అన్న ఆమెను పొట్టు తిట్టేది కరెక్ట్గా? మరి తిట్టు అంటే నాకు నచ్చదు, అట్లా తిట్టకూడదు. ఫిల్తీలా డోంట్ యూజ్ దట్ ఫిల్తీ లాంగ్వేజ్, అన్పార్లమెంట్ వర్డ్స్ వాడొద్దని మనం అంటాం. విమర్శిస్తాడు, కానీ ఇప్పుడు 5 నెలల నుంచి అరవింద్ గారు తిట్టడం మానేశాడు, ఎవరు తిడతలేరు. అనవసరంగా గెలుపుతున్నారు తనను. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనవసరంగా గెలుపుతున్నాడు ఆయన. ఒక ప్రాక్టికల్ నువ్వు చెప్పు. నేను లేట్ వచ్చిన ఈ ప్రోగ్రామ్. యాక్చువల్గా నేను ప్రాక్టికల్గా ఊర్లకి ఏం ఇవ్వాలి. రైతులు ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఏదో అరవింద్ పుణ్యమా, మొత్తం మోదీ పుణ్యమా, మాకు పసుపు బోర్డు వస్తున్నది, వచ్చిందంటే ఇంత రేటు పెరిగింది, ఇంకా మొత్తం వస్తే ఇక మా జీవితాలు టాప్ ఉంటే అరవింద్ కేసుడే ఓటుకి వేరే ముచ్చట మాట్లాడగలను అంటే నాకు ఓలకి ఇద్దామన్నా అంటే నాకున్న పరిజ్ఞానంతో మాట్లాడుతున్నా. అంటే పోయినాయి వాళ్ళ, నేను ఇప్పుడే పోయి అందుకే లేట్ వచ్చింది. ఏమద్దే నాకు తెలుసు. ఇక అన్నగారు అన్ని ఏం అన్నగారే మాట్లాడతారు. ప్రాక్టికల్గా చెప్పేసి రైతు తాళరాంపూర్ క్లియర్. తాళరాంపూర్ ఆర్మూర్ డివిజన్ మ్యాక్సిమం పెద్ద ఊరు అంటే మంచి ఊరు ఉంటుంది. 3400 జనాభా అంటే ఆ ఏరియా ఒకటే ఊరు కాదు, ఏరియా మండలం అంతా అక్కడక్కడ ఆపిన కారు ఆపి అడిగిన అంతా రైతులు ఆనందంగా ఉన్నారు. నాకు తెలిసి ఆరావిందనకు 100% ఎత్తారు రైతులు. మేము మిగతా విషయం నేను ఎక్కువ చెప్పిన, అన్నగారు చెప్తారు. ఏం చెప్పిన విద్యావంతుడు అన్ని విధాల మా అన్నగారు చెప్తారు ఈ విషయం. ఎందుకంటే ప్రాక్టికల్ వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు, ఆయన రేవంత్ రెడ్డి చెప్తుంది. అలా ప్రభుత్వం రాదు, వ్యవసాయ శాఖ మంత్రి అడిగి అలా ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడు. పప్పుబాయికి ప్రధానమంత్రి అవుతాడా? పప్పుబాయి ప్రధానమంత్రి అవుతాడా? రేవంత్ రెడ్డి అవుతాడా? రాజీనామా చేసిపోతాడా? ఏడైతే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు అవుతారు? కాంగ్రెస్ పార్టీ అవుతుందా? కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అవుతుందా? అది ఏం జోక్ అన్నా మాట్లాడు. ఆయన ఎంపీ గెలిచే కష్టం ఉన్నది, ఆయన నియోజకవర్గం మార్చుకున్నాడు. రాహుల్ గాంధీ పిఎం అయితే ఈడ జీవన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయి
అన్నీ చేస్తారట. జీవన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అవుడు అనవసరం. సెంట్రల్ గవర్నమెంట్లో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం వస్తుంది. ఇవన్నీ లఫంగా మాటలు, బూత్ మాటలు, దొంగ మాటలు, అవన్నీ తప్పు మాటలు. అవి ఏదన్నా ఉంటే వాస్తవంగా చెప్పాలి జనాలకు. అన్ని రిజర్వేషన్లు ఎక్కడ రద్దు చేస్తున్నాడు, ఏం రద్దు చేస్తున్నాడు? ముస్లింలను తీసుకుపోయి ఓబీసీలో కలిపేసి బీసీలో గుంజి ఓబీసీలోకి ఇచ్చిండు. అది ముస్లిం రిజర్వేషన్ ఆడ రద్దు చేస్తున్నాడు. అది రాజ్యాంగంలో జరిగేదేనా, చట్టంలో ఉన్నదేనా? అది ఎందుకో సార్ అవన్నీ తప్పు మాటలు మాట్లాడు. హ్యాపీ మునుగోడపల్లి నుంచి చూస్తున్న తమ్ముడికి వెళ్దాం. ఏంటంటే నా పేరు సాయిల్ యాదవ్. ఎంపీ ఎలక్షన్లో మీరు ఎవరు కోటైపోతారు నిజామాబాద్లో? బీజేపీకి. ఎందుకనంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన లోపల భారతదేశము రోగం వచ్చిన ముసలుడు ములిగినట్టు సర్వనాశనం అయిపోయింది. మరి ఈ 10 సంవత్సరాలలో బీజేపీ పాలన లోపల ఇలా గర్వంగా మా ఇండియా, మన భారతదేశం అని చెప్పుకున్న స్థాయికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆనాడు వల్లభాయ్ పటేల్ని ప్రధానమంత్రి చేసిన వరకు ఇలా అమెరికాని మించి మన భారతదేశం ఉంటుండే. ఎందుకోసమనంటే ఆనాడు దాపార యుగంలో కౌరవులు పాలించి భారతదేశాన్ని ఎట్లా నాశనం చేసిందో, ఈరోజు కాంగ్రెస్ నాయకులు భారతదేశాన్ని పాలించి సర్వనాశనం చేసి పడేసిండ్రు. అదే లాస్ట్ మూమెంట్లో పాండవులు 5 పాండవులు గెలిచి శ్రీకృష్ణుడి దగ్గర ఎట్లయితే విజయం సాధించిందో, మన మోడీ గారి ప్రభుత్వంలో భారతదేశం అట్లా విజయం సాధించింది. ఇలా దుబాయ్ పోయినా, అమెరికా పోయినా, గల్ఫ్ దేశాలకు ఎక్కడికి పోయినా కానీ ఇండియా అంటే యా అంటున్నారు. ఎందుకోసం అంటున్నారంటే మోడీ కారణం. ఇలా అద్వాని లక్ష్మణుడైతే వాజ్పేయి రాముడైండు. అలా యొక్క కార్యాన్ని నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి మోడీజీ. అయితే ఆనాడు రాముడి లక్ష్మణుడి కార్యం ఎవరు చేసిండనంటే హనుమంతుడు చేసిండు. ఇలా నిజంగా మోడీజీ మన ఇండియాకు ఒక హనుమంతుడి లెక్క కార్యం చేస్తున్నారు. అందరూ రామ అంటారు, జపాలు దింపుతారు, మాలలు దింపుడు కాదు. మోడీ లెక్క కష్టపడి ఇంటింటికి రామని హనుమంతుడు రాముడి కార్యం ఎట్లా చేసిందో మనం కూడా అదే రకంగా రాముడి లెక్క కార్యం చేస్తే భారతదేశానికి ఎదురు చెప్పిన కొడుకులేడు ఈ రోజుల్లో. ఎందుకోసం అనంటే ఇలా ముస్లింలు వస్తున్నారు, ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో. ఇలా ఎవరన్నా కానీ నన్ను సెల్ ఫోన్లో తీసుకొని కూడా పెట్టండి, నేను భయపడను. ఎందుకంటే నేను 94 నుంచి బీజేపీలోనే పనిచేస్తున్నా, బీజేపీలోనే ఉన్నా, పదవులకు ఆశపడలేదు. కానీ ఇలా ఒక ముస్లిము ఇలా గడగడలాడిస్తున్న కారణం ఏంటి? మన లోపల శక్తి లేదా? ఆ రోజులు అన్నాము నైజాములు పాలించిండ్రు, మనం ఈ రోజున గాజులు పెట్టుకున్నామా? మనం హిందువులమందరం ముక్కటైతే ఏ నా కొడుకు ఎదురు తిరగలేడు. ఇలా నవ యువకుడు కూడా ముసలో లెక్క గాజులు పెట్టుకున్న లెక్క ఇట్లా చేతులు కట్టుకుంటున్నారు. భారతీయులమందరం ముక్కటైతే ఏ నా కొడుకు ఎవ్వడు ఏం చేయలేడు. అందరికీ ధన్యవాదాలు. జై మాతాజీ, జై భారత్. కాదన్నా, ఇంతగానం వేడి ఉంది. ఈ వేడిలో ఫుల్ వర్షం పడ్డది, కాకిలగ్గమైంది అంటాం. అన్న అట్లా వర్షం కురిపించిండు. ఇంకెవరు మాట్లాడతారు? అన్న, మీ పేరేం పేరు? నా పేరు సాగర్ రెడ్డి. అయితే ఇది మన ముస్లింలకు ప్రత్యేక చట్టాలు, ఇంకా వక్ఫ్ బోర్డు కానీ, త్రిపుల్ తలాక్ కానీ, అవన్నీ ఇది హిందూ దేశమా లేకుంటే ముస్లిం దేశమా అని ప్రశ్నిస్తుందా? అయితే వాళ్ళకు ఆ ప్రత్యేక చట్టాలన్నీ మన బీజేపీ ప్రభుత్వం తీసేస్తుంది కనుక మనకు ఖచ్చితంగా బీజేపీకి ఓటేసి గెలిపించి అందరికీ సమాన హక్కులు, చట్టాలు తీసుకురావాలని, అందుకే ప్రత్యేకంగా బీజేపీకి ఓటేసి మన బీజేపీ ప్రభుత్వంని తీసుకురావాలని, మళ్ళీ మన మోడీ గారు మన విశ్వంలో ఒక ప్రత్యేక మన భారతదేశాన్ని ఒక ప్రత్యేక స్థానంలో నిలిపారు ఈ గత 10 సంవత్సరాలలో. కనుక ఇంకా ఒక 5 సంవత్సరాలు మనం ఇంకా మోడీ గారిని గెలిపించామనుకో, ఇంకా మోడీ గారిని గెలిపిస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ అదంతా ఫేక్ న్యూస్. అదంతా ఫేక్ న్యూస్ సృష్టించి ఇప్పుడు మోడీది ఏనాంటి అవినీతి లేదు. ఈ నా కొడుకులకు ఏం దొరుకుతున్నది?
ఎస్టీలు ఎస్సీలు ముస్లిం ఇది ఒకటి వాడుకుంటున్నారు. ఈసారి మోడీ వచ్చి ఇంకా షష్టశామలంగా చేసిన అనుకో వాళ్ళకు నోట్లకు మాటలు కూడా రావు నా కొడుకులకు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలో రిజర్వేషన్ రద్దుగా ఉంటుంది. ఏది కాదన్నా అన్ని రాజ్యాంగంలో రచించినటువంటి అంబేద్కర్ ఆధ్వర్యంలో ఎట్లయితే నడిచినో ఇప్పుడు కూడా అదే రకంగా నడుస్తుంది. ఎలాంటి తేడాలు ఉన్నాయి. ఇది నిజం, ఇది నిజము, ఇది నిజము. మీరు ఒకవేళ రద్దు చేస్తే మీరు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? చేస్తాము. ఇది కావద్దు. ప్రతి ఒక్కడు వెనుకబడ్డటువంటి కులాలు ముందుకు రావాలని చెప్పేసి మోడీ యొక్క ఆశ. ఇలా వాజ్పేయి పీరియడ్లో ముస్లింని రాష్ట్రపతి చేసింది. మోడీ గారి పీరియడ్లో ఎస్టీ ఎస్సీలని రాష్ట్రపతులు చేస్తున్నారు. మరి వాళ్ళ లోపల అలవంటి గుణం ఉంటే ఇలాంటి వాళ్ళని చేయకపోతే మరి కాంగ్రెస్ పీరియడ్లో ఒక ఎస్సీని కానీ ఎస్టీని కానీ ముస్లింని కానీ రాష్ట్రపతి చేసిందా? అది బీజేపీకే దక్కింది ఆ గౌరవం. ఇలా ఉండాలా సిగ్గునా కొడుకులకు. మతపరమైన రిజర్వేషన్, నా పేరు రాజేందర్ అండి, నేను ఒక నిరుద్యోగిని. మతపరమైన రిజర్వేషన్లు మన రాజ్యాంగం ఒప్పుకోదు. అటువంటిది ఇప్పుడు మనకు ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మోడీ గారు రద్దు చేస్తారని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కాదని చెప్పేసి దేశ ప్రజలకు యావత్ దేశానికి మొత్తానికి తెలుసు. ఆయన చరిష్మాని తట్టుకోనికి ఇదొకటి ముందరికి తీసుకొచ్చారు. మరి అదే అపోజిట్ ఈ ఇండియా కూటమి ఏం చేస్తుందంటే ఓబీసీలకు అంటే మన బీసీల దాంట్లో మతపరంగా ముస్లింలను తీసుకొచ్చి పెడతా అంటున్నది. మరి ఏ ఒక్క బీసీ వ్యక్తి కూడా వాళ్ళని ప్రశ్నిస్తలేరు. మరి కారణం ఏంది అంటే మా రిజర్వేషన్ అనేది బీసీలకు కొంచెం రిజర్వేషన్ ఉండాలి. అది క్యాస్ట్ పరంగా అప్పుడు మన అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుని ఇప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి అంటుంది. అది ముస్లింలకి ఒక సపోర్ట్ చేస్తున్నది, మిగతా కులాలకి మిగతా కమ్యూనిటీకి ఇది వ్యతిరేకంగా ఉంటుంది కదన్న. సో అందుకని చెప్పి మోడీ గారికి చరిష్మా తట్టుకునే శక్తి లేక ఈ కాంగ్రెస్ కూటమి వాళ్ళు ఏంటంటే ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంటున్నారు. మీకు నిజంగా కరెక్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నారో దమ్ము ఉంటే మీరు ఏది బీసీలకు ఉన్న రిజర్వేషన్లలోకి ముస్లిం మైనారిటీస్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ముస్లిం సోదరులకు మాకు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళతోటి మాకు సమానంగా ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది కదా అని చెప్పేసి మీకు అడిగే దమ్ము ఫస్ట్ అది మీ నాయకుల్ని మీరు ప్రశ్నించి అప్పుడు మీరు మోడీ గారికి దగ్గరికి రండి అని చెప్పి నేను మీ ముఖంగా నేను చెప్తున్నాను. ఇంకొకటి యాదవ్ గారు అమిత్ షా గారు ఇప్పటికే వివరణ ఇచ్చారు. అది ఫేక్ వీడియో అని ఆల్రెడీ ఇప్పటికే వివరణ ఇచ్చారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ రద్దు చేసేవారు గత 10 సంవత్సరాలలో మన అగ్రవర్ణాలకు కూడా ఒక 10% రిజర్వేషన్ కల్పించారు. అయితే రిజర్వేషన్ రద్దు చేసేవారు అప్పుడు రద్దు చేస్తుండేవచ్చు వాళ్ళ చేతిలో లేకుండా. అయినా కానీ లేని ఇంకా నిరుపేదలకు అగ్రవర్ణంలో నిరుపేదలకు 10% రిజర్వేషన్ కల్పించారు. అందుకు అప్పుడే రిజర్వేషన్ అప్పుడు రద్దు చేసేవారు. కానీ కాకుండా అది రాంగ్, అది బాగా రాంగ్. రిజర్వేషన్లు రద్దు కావు. ఒకవేళ బ్యాంకింగ్ కొరకు మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. అదన్నీ పుట్టాకూర అబద్ధాలు. ఆ అబద్ధాలు 100% అబద్ధాలే. కనుక మనము నమ్మద్దు. మనకు సపోర్ట్ ఇచ్చేవారికి మనం ఓటేద్దాం బీజేపీకి. జై మోడీ, జై బీజేపీ. ఒక్క ముఖ్య విషయం ఏంటంటే బీజేపీ కానీ మోడీ కానీ ముస్లింలకు వ్యతిరేకం అని అంటున్నారు. కానీ ఎక్కడైనా ప్రత్యేకమైన హిందువులకు ఒక చట్టం తీసుకొచ్చిండా ఇంత చరిత్రలో? అదే 70 సంవత్సరాల్లో అనేకమైన ముస్లింల కోసం అనేకమైన చట్టాలు తీసుకొచ్చిండే తప్ప ఈ మోడీ గారు హిందువులకు సపరేట్ ఒకటి తీసుకొచ్చిండా? ఏది ఇచ్చినా బియ్యం ఇచ్చినా వాళ్ళకు వస్తుంది, మాకు వస్తుంది. అన్నీ వ్యతిరేకంగానే కాదు అసలు ఆయన ముస్లింలు వాళ్ళే చెప్తున్నారు మాకు మోడీ ఫ్యాన్ హై, మోడీ చేస్తున్నది మంచి పని అని వాళ్ళే మెచ్చుకుంటున్నారు. అందరికీ సమానం చూస్తున్నాడు. ఎక్కడ ప్రత్యేక చట్టం చేసి హిందువులకి ఈ చట్టం ఉండాలా, ముస్లింకి ఈ చట్టం ఉండాలని తన 10 ఏళ్ల సర్వీసులో ఒక్క చట్టం కూడా తీసుకురాలేదు. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందులో ముస్లింలో పస్మందా ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళైతే కాశీలో ఒక ఏరియాలో ఉంటారు. 100% ఓటింగ్ మోడీకి పడుతుంది. కారణం ఏంటి? ముస్లిమ్స్, పస్మందా ముస్లిమ్స్. వాళ్ళు మోడీని గౌరవించినట్టు ఎవరు గౌరవించరు. ముస్లింలోని ఒక భాగము, ఒక వర్గము పస్మందా ముస్లిం, వాళ్ళే బ్రహ్మాండంగా మోడీ గారిని నీరాజనం పడతారు. ఆయన అక్కడ ఉన్న డబ్బాను తీస్తే ముస్లింల ఏరియాలో 100% ఓటింగ్ మోడీకి పడుతుందండి. అది గ్రేట్నెస్. ముస్లిమ్స్ ఇవాళ ఎంతమంది బీజేపీని మెచ్చుకుంటున్నారు అమ్మాయిల కాడికి వెళ్ళి. 100% వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక శని వదిలింది, శని పోయింది. ట్రిపుల్ తలాక్ క్వశ్చన్ అన్న,
మొగోళ్ళే త్రిపుల్ తలాక్ చెప్పొచ్చా, ఆడోళ్ళు కూడా చెప్పచ్చు? లేదు, ఓన్లీ మొగోళ్ళే. అది చట్టంలో రాయబడ్డది. మొగోళ్ళకు తలాక్ 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 3 సార్లు. అది పర్సనల్ లా. అదే కాబట్టి మోడీ గారు అందరి మనిషి, అందరి వాడు, ఎవరిని కూడా అసలు తక్కువ చూడడు. ముస్లింలు కూడా కంటికి రెప్పలు చూసుకుంటున్నాడు. ప్రతీది వాళ్ళకి శౌచాలయాలు మనకి హిందువులకు కట్టి వాళ్ళకి కడతలేడా? బియ్యం మనకిచ్చి వాళ్ళకి ఇస్తలేడా? తర్వాత అనేకమైన పథకాలు వాళ్ళకు మనకి ఏ విధంగా అయితే వస్తున్నాయో, హిందువులకు ఏ పథకాలు వస్తున్నాయో అవన్నీ ముస్లింకు వర్తింపజేస్తున్నాడు. వాళ్ళ ఉండే దగ్గర సీసీ రోడ్లు, రోడ్లు బ్రహ్మాండంగా, లైట్లు, రోడ్లు బ్రహ్మాండంగా, ఇవి ఏవి శౌచాలయాలు, ఏది ఇంకా అనేకమైన వాళ్ళు ఎన్నో లబ్ధి పొందుతున్నారు. అటువంటప్పుడు మోడీ ముస్లిం వ్యతిరేకి కాదు, ఆయన అందరికీ సర్వజనానికి ఆమోదయోగ్యుడు. ఆయననే దేవుడు. ఆయన ఈ భూమి మీద అపర వివేకానందుడు, అపర ఏది హనుమంతుడు. ఆయన రూపం హనుమంతుని రూపం. అలాంటి మనిషి. ఒకవేళ మోడీకి ఏమైనా జరిగితే ఈ భారతదేశము ఉండదు. 100% చెప్తున్నాను, ఖతామైపోతుంది. కాబట్టి ఆయన ఉన్న రోజులు, ఆయన తర్వాత ఒక మహానుభావుడు వస్తాడు, అదైతే అందరికి తెలుసు. యోగి వస్తాడు, ఇంకా మార్పు తీసుకొస్తాడు. బుల్డోజర్లు ఉరుకుడే. కాబట్టి మోడీ గారి 2.0 మీకు తెలుసు. కాబట్టి మోడీ గారి యొక్క ఆయన ఎన్నేళ్ళు బతికితే అన్నేళ్ళు భారతదేశము సుభిక్షంగా ఉంటుంది. ఈ టెర్రరిజాన్ని ఈ ఏది కరెన్సీని రద్దు చేస్తే ఎన్ని పాకిస్తాన్లో ఉన్న దొంగవన్నీ భస్మీపట్లమైనాయి, అయిపోయినాయి. టెర్రరిస్టుల దగ్గర ఉన్న నకిలీ ఓట్లన్నీ బీకినాయి. తిట్టుకొని ఆడు ఉంటే ఎంత పోతే ఎంత, ఆడు విరోధి మనకు, వాడు ఉంటే ఎంత. ఆ ఉద్దేశంతోనే మోడీ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఏమొరిగింది, ఎవరు ప్రతిపక్షాలు అంటారు, బుద్ధి తక్కువ వాళ్ళు. అక్కడ టెర్రరిస్టులకు తర్వాత ఈ విదేశీయుల్లో ఉన్న కరెన్సీ అంతా బయటకు వచ్చింది. దానివల్ల పెద్ద వాళ్ళ చేతులు ఇరిగిపోయినాయి, ఆగమాగమైపోయింది. కథం ఇవి ఉండదు. ఇంకా భవిష్యత్తులో టెర్రరిజం, నక్సల్. పాకిస్తాన్ ఏమంటుండంటే రేవంత్ పాకిస్తానే బాగుంది భారతదేశానికి అంటే అంటుండే. పాకిస్తాన్లో పిండి దొరకక బిచ్చం ఎత్తుకుంటారు, బిచ్చం ఎత్తుకొని వాళ్ళే కోరుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాగుంది, భారతదేశం వెనకబడ్డదని చెప్తున్నారు. మొత్తం వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటున్నారు, అడుక్కుంటున్నారు. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు నిన్న మొన్న వీడియోలో పెట్టి हमारा मोदी साहब अच्छा है, जो मुसलमान रहता इंडिया में अच्छा रहो, मोदी को थोड़ा मदद करो नहीं तो बर्दाश्त हो जाएगा అని అంటున్నారు. పాకిస్తాన్ బర్దాష్ పూరా బర్బాద్ హోకే జాయేగా. కిలో గోధుమ పిండి 100 రూపాయలు. మన దగ్గర ఎంత 30 రూపాయల కిలో వస్తున్నది. 100 రూపాయలు. రోడ్ ఇప్పుడు అందరు ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అందరూ టీవీలు చూస్తున్నారు, స్మార్ట్ ఫోన్లు చూస్తున్నారు. మరి మన యొక్క భారతదేశం యొక్క వ్యవస్థ ఎట్లున్నది? పాకిస్తాన్ ఆయన ఓట్ల కోసం ఏమన్నా మాట్లాడుతూ ఉంటాడు అన్న, అంతే. మరి ఓట్ల కోసం ఏమన్నా చెప్తాడు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేసిండా, రుణమాఫీ లేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. అన్ని మోచేతులకు బెల్లం పెట్టుడు, ఆ బెల్లం అన్నది మోచేతి నాకాడు. అలాంటి మాటలు. ఇక ట్రైనింగ్ పొందిండు కేసీఆర్ దగ్గర 9 సంవత్సరాలు ట్రైనింగ్ పొందిండు. ఇక ఆయన శిష్యుడు ఎట్లుంటుంది, అలాంటి మాటలు నేర్చుకున్నాడు. పిట్ట కథలు కేసీఆర్ శిష్యుడు. మరి పిట్ట కథలు చెప్పి సీఎం అయిపోయిండు, లేకుంటే ఆయన అడుగుతుండే. అలా అలా వాళ్ళు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మాట్లాడతారా చూడు, ఆ రకంగా మాట్లాడతారు. రా పోరా, ఒక వాయిస్ కూడా మంచిగా ఉండదు. అది అంత మాట్లాడుతా చూడు, ఆ రకంగా మాట్లాడుతుంటే అది ఆయన ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆ రకంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఓకే, గంగాధర్ చెప్పండి, ఏం చెప్తారు? ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు, మొన్నటిదాకా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వెళ్ళిందా లేదా? ఎంత గొడవలు జరిగినాయి బైసాల. హిందువులు ఎన్ని ఇళ్ళు కలబెట్టారు. ఇప్పుడు మరి బీజేపీ వచ్చేది గడబడ జరుగుతున్నా సార్. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమని చెప్పిండు ఇంతకుముందు, మన కాంగ్రెస్ మొన్న ఏమన్నాడు, 4000 పింఛన్ ఇస్తాడు, 2500 ఇస్తాడు, ఇచ్చి అసలు జై భారత్. అంతే. ఇప్పుడు ఎంపీ ఎవరైతే బాగుంటుంది? మాకు ఈయనలే అరవింద్.
అరవింద్ ఎందుకు అన్నిటికీ మంచిది మాకు మంచోడేనా మంచివాడు అందుబాటులో ఉంటాడా రైట్ ఇదండి ఇక్కడ మరి అంతా వార్ వన్ సైడే ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకేమైనా ఫైనల్గా చెప్పాలనుకుంటారా తెల నిజామాబాద్ ప్రజలకు ఏమైనా చెప్తావా సార్ శంకర్? నిజామాబాద్ ఏం లేదు, నిజామాబాద్ ప్రజలకు పద్యం కూడా వాడుతారు, అవును, పాట కూడా వాడుతారు నరేంద్ర మోడీ మీద ఏమన్నా దేక్తడి పోషమ్మ గుడి జజ్జనకర జనారు కాదని వాడేవాడున్నా కథనానికి రమ్మన్న కొండాశన్న రాని రాని వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు తప్పాలి పోని పోషమ్మ గుడి మరంతా బీజేపీ నిజామాబాద్ అబ్కి బార్ 400 పార్ అండ్ అబ్కి బార్ మోడీ సర్కార్ ఖచ్చితంగా మోడీ ఘనమైనటువంటి దీంతో మెజార్టీతో వస్తాడు. 370 కాదు 400 దాటే అవకాశం ఉంది. 400 తాగేటట్లేరుగా అంతే. మాకు మోడీ గెలుస్తాడా 400 7 వస్తాయి 5 వస్తాయి కాదు, మాకు హిందువులకు స్వతంత్రం రాబోతున్నది. మాకు మోడీ కాదు బీజేపీ కాదు ఎవరు కాదు, మా మెజార్టీ ప్రజలకు స్వాతంత్రం రాబోతుంది. ఇన్ని సంవత్సరాలు ఆందోళన వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు తెలిసిన తర్వాత ఈ దుర్మార్గులు మమ్మల్ని పరిపాలించారు, మమ్మల్ని మోసం చేసారు. ఈరోజు మెజార్టీ ప్రజలకు రాబోతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్లేస్లో మోడీ ఉండని, కమల పువ్వు ఉండని, గులాబీ పువ్వు ఉండని, హిందువులకు స్వరాజ్యం వస్తుంది. అందుకోసం ఓట్లేస్తుంది. ఇది ఒకటే మాట. ఓకే థ్యాంక్ యూ సార్. మనం తిన్నాం. ఇదే అండి మరి పబ్లిక్ టాక్ ఇట్లుంది. ఇంటలెక్చువల్స్ అయితే ఇట్లా అంటారు. మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా మనం అనేక ఇంటర్వ్యూలు చేద్దాం, ఇంకా అనేక మందిని కలుద్దాం. ఇక్కడైతే ఇట్లా ఉంది. మరి మోడీ మీద చాలా అభిమానం ఉన్నట్టు కనబడుతుంది. అది చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై హింద్.